పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి మార్కు సువార్త 11వ అధ్యాయము మొదటి వచనం నుండి 11వ వచనం వరకు వచనము మార్చి వచనము ఉత్తర ప్రత్యుత్తర రీతిగా సంగమంతై మనము చదువుకుందాం. వారు యెరూషలేమునకు సమీపించి ఒలీవల కొండ దగ్గరనున్న బెత్ఫగే బేతానియా అనే గ్రామమునకు వచ్చినప్పుడు ఆయన తన శిష్యులలో ఇద్దరిని చూచి, చదవచ్చిన వారందరూ చదవండి. ఎవరైనా మీరెందుకు ఈలాగు చేయుచున్నారని మిమ్మల్ని అడిగిన కదా అది ప్రభువుకు కావలసిందని చెప్పుడి, తక్షణమే అతడు దానిని ఇక్కడికి తోలి పంపునని చెప్పి వారిని పంపెను. అందుకు శిష్యులు యేసు ఆజ్ఞాపించినట్టు వారితో చెప్పగా వారు పోనిచ్చిరి. అనేకులు తమ బట్టలను దారి పొడుగునా పరిచిరి, కొందరు తాము పొలములలో నరికి కొమ్మలను పరిచిరి. వచ్చుచున్న మన తండ్రి అయిన దావీదు రాజ్యము స్తుతింపబడునుగాక, సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేయుచుండిరి. యెరూషలేమునకు వచ్చి దేవాలయంలో ప్రవేశించి చుట్టూ సమస్తము చూచి సాయంకాలం అయినందున 12 మందితో కూడా బేతానియాకు వెళ్ళాను. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాము ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభు ఆయన యెరూషలేమునకు సమీపించి ఒలీవల కొండ దగ్గర ఉన్నటువంటి బెత్ఫగే బేతానియా అను గ్రామాలకు వచ్చినాడు. అక్కడ తన శిష్యులను చూచి వారిని పిలిచి, ఎదురుగా ఉన్నటువంటి గ్రామానికి వెళ్ళండి, అక్కడ ఇంటి బయట ఒక కట్టబడినటువంటి గాడిద పిల్ల మీకు కనిపిస్తుంది, మీరు దానిని విప్పి తోలుకొని రండి. ఏ మనుష్యుడైనా ఎవరైనా మీరు దేని కొరకు ఈ యొక్క గాడిద పిల్లను విప్పి తోలుకొని పోతూ ఉన్నారు అని అడిగినట్లయితే ఇది నా ప్రభువునకు కావలసి ఉన్నది అని చెప్పండి అని చెప్తూ ఉన్నాడు. హల్లెలూయా. శిష్యులు కూడా అదే విధంగా వెళ్ళినారు. వారు వెళ్ళగా వీటిలో ఇంటి బయట తలవాకిటకు గాడిద పిల్ల కట్టబడి ఉండడము వారు చూచినారు. దాన్ని విప్పినారు. దాన్ని తోలుకొని వచ్చినట్టుగా దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉంటున్నాం. పిల్లరా, తోడుకొని వచ్చేటప్పుడు మనం ఇక్కడ లేఖన భాగాలను మనం పరిశీలించినట్లయితే ఆ గాడిద పైన బట్టలు వేసినట్టుగా, తర్వాత అనేకులు కూడా దారి పొడుగున బట్టలు పరిచినట్టుగా, చెట్ల యొక్క కొమ్మలను విరిచినట్టుగా, పొలాలలో ఉన్నటువంటి కొమ్మలను నరికి దారి పొడుగున వేస్తూ ఉన్నారు. వేసి తీసుకొని వస్తూ ఉన్నారు. అక్కడ మనం చూస్తున్నాము, జయము ప్రభు పేరట వచ్చువాడు, ప్రభు పేరట వచ్చువాడు స్తుతింపబడును గాక, వచ్చుచున్న తండ్రి అయిన దావీదు రాజ్యము స్తుతింపబడును గాక, సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేయుచుండిరి. హల్లెలూయా, దేవుని నామానికి మహిమ. ప్రియులారా, ఇక్కడ మనం చూస్తున్నాము, ఇక్కడ దేవుని వాక్యాన్ని మన మీద పరిశీలించినట్లయితే ఒక గ్రామంలో తల వాకిట గాడిద పిల్ల కట్టబడి ఉన్నది. ఆ గాడిద పిల్లను తోలుకొని రావడానికి ఎవరికి ప్రభు చెప్పినాడు? తన శిష్యులలో ఇద్దరిని పిలిచి చెప్తూ ఉన్నాడు,
మీరు వెళ్ళి ఆ యొక్క గాడిద పిల్లను ఆ యొక్క విప్పి మీరు దానిని తోలుకొని రండి అని. హల్లెలూయా, హల్లెలూయా. తోలుకొని వచ్చేటప్పుడు ప్రభు ఏమైతే చెప్పి ఉంటున్నాడో అదే విధంగా అక్కడ ఉన్నటువంటి మనుషులు అడుగుతున్నారు, ఎందుకు విప్పుతున్నారు, ఎందుకు మీరు దీనిని తోలుకొని పోతూ ఉన్నారు? ప్రభు ఏమైతే శిష్యులకు చెప్పింటున్నాడో ఇది నా ప్రభు నాకు కావలసి ఉన్నది అని మీరు చెప్పండి, మరి ఏది కూడా పలకరు దాన్ని పోనిస్తారు అని చెప్పారు. అదేవిధంగా వారు ఆ మాటలు చెప్పినారు, దాన్ని తోడుకొని వచ్చినట్టుగా మనము చూస్తూ ఉంటున్నాం. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ప్రియులారా, ఇక్కడ దేవుని వాక్యంలో మనం చూసుకున్నట్లయితే ఈ కట్టబడినటువంటి గాడిద పిల్ల ఎవరికి సాదృశ్యము అంటే మనకు. తాడు చేత కట్టబడింది కదా, ఆ యొక్క తాడు దేనికి సాదృశ్యము అంటే మన యొక్క జీవితంలో ఉన్నటువంటి బంధకాలకు సాదృశ్యమై ఉంటుంది. అయితే ఇక్కడ మనం చూస్తున్నాము, ఆ కట్టబడినటువంటి గాడిద పిల్ల ఎవరికి కావాలి? ఎవరికి కావాలి కదా? గాడిదకు లోకంలో విలువ ఉన్నదా? విలువ లేనిది గాడిద, అవునా కదా? దాని మీద మనం విషయంగా మనం ఆలోచించినట్లయితే పిల్లరా చూస్తున్నాం, గాడిద మీద దేనిని వేస్తారు? ఏ బట్టలు? మాసిపోయిన గుడ్డలు, మైలు పడినటువంటి గుడ్డలు, అంటు పడినటువంటి గుడ్డలు దేని మీద వేస్తారు అంటే అది గాడిద వాహనము అని కూడా పిలుస్తాం. అంటే బరువైనటువంటిది మోసేది ఏది కదా? మన మేము పిల్లప్పుడు చూసినట్లయితే చాకలి వాళ్ళ గుడ్డలే కాదు, ఊర్లోకి అది జాజ్ అయినా సౌడైనా దేని మీద వేసుకుని వచ్చేవారు? అంటే బరువైన వస్తువులు దేని మీద మోపుకొని తీసుకొని వచ్చేటువంటి వారు? గాడిద మీద. చూడండి, ప్రభువులకు కదా ఈ లోకంలో చూస్తే రాజులు దేని ఎక్కుతారు పాతకాలంలో? వెరీ గుడ్, చెప్పగలగడం గుర్రాలు. వెరీ గుడ్, గుర్రాలు ఎక్కేవారు. కానీ ప్రభు గుర్రాలు ఏర్పాటు చేసుకున్నాడా? విలువ లేనిది, అల్పమైనది, మురికి గుడ్డలను మోసుకొని పోయేటువంటిది, హీనమైనటువంటిది ప్రభువు ఏర్పాటు చేసుకుని దాని మీద ఎక్కాలి అని ఆశపడ్డాడు. పిల్లరా, మన జీవితం మనం చూసుకున్నట్లయితే మనము మన తల్లి గర్భమందు రూపింపబడక మునిపే మనము మన తల్లి మనలో పాపంలోనే గర్భం ధరించినట్టుగా లేఖనాలలో మనం చూస్తూ ఉంటున్నాం. హల్లెలూయా. అయితే ప్రభువులకు ఎవరు కావాలి అంటే నేను, నీవు, మనము ఆయనకు కావలసినటువంటి వారమై ఉంటున్నాం. చూడండి ప్రియులారా, ఎప్పుడైతే ఆ కట్టబడినటువంటి గాడిద విప్పబడిందో తోలుకొని వస్తూ ఉన్నారు, కట్టబడినంత సేపు దానికి ఏ మాత్రం గౌరవం లేదు, దానికి ఏ మాత్రం కూడా ఘనత లేదు. ఎప్పుడైతే గాడిద విప్పబడిందో తోలుకొని వస్తూ ఉన్నారు, ప్రభువు దాని మీద కూర్చున్నాడో మనం చూస్తున్నాము. దారి పొడుతున్నా ఏం చేస్తూ ఉన్నారు? బట్టలు పరుస్తూ ఉన్నారు. దారి పొడుతున్నా ఏం చేస్తున్నారు? పచ్చని కొమ్ములు, ఖర్జూరపు మట్టలు తీసుకొని వచ్చి అన్ని పరుస్తూ ఒక లేఖన భాగాల్లో మనం ఇది చూసుకున్నట్లయితే మత్తయి సువార్త 21వ అధ్యాయం ఒకసారి చూసుకున్నాము. అక్కడ కూడా ఇదే లేఖన భాగం మరింత విషదంగా రాయబడి ఉంటున్నది. మత్తయి సువార్త 21వ అధ్యాయం. ఐదో వాక్యం చదవండమ్మా. ఇదిగో నీ రాజు సాత్వికుడై పశువు పిల్ల అయిన చిన్న గాడిదను ఎక్కి నీ ఎద్దుకు వచ్చుచున్నాడని సియోను కుమారుతో చెప్పుడి. హల్లెలూయా. ఇక్కడ చూస్తున్నాము, ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను భారవాహక పశు పిల్ల అయిన చిన్న గాడిదను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనం చూస్తున్నాం,
మన రాజు, మన ప్రభు ఎలాంటి వాడు? సాత్వికుడు. ఆయనను దేనిని ఎక్కి వస్తూ ఉన్నాడు? చిన్న గాడిద పిల్లను. అంతవరకు దాని మీద ఏ మాత్రము కూడా ఎవ్వరూ ఎక్కలేదు, ఏ బరువులు మోపబడలేదు ప్రియులరా. అంత మాత్రమే కాదు, దాని మీద ఏది కూడా వేయబడలేదు. అలాంటి గాడిద పిల్లను ప్రభువు ఎన్నుకొని దాని మీద ఎక్కి వస్తూ ఉన్నాడు. ఎక్కడికి వస్తున్నాడు? ఇక్కడ చూస్తున్నాం చూడండి. నీ యొద్దకు వచ్చుచున్నాడని సియోను కుమారితో చెప్పుడి. హల్లెలూయా. సియోను కుమారి అంటే సంఘమునకు సాదృశ్యం. ఇక్కడ చూస్తున్నాం. అక్కడ వచ్చిన తర్వాత ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం చూడండి. ఇక్కడ కూడా ఏముంటుంది? శిష్యులు వెళ్ళి యేసు తమకు ఆజ్ఞాపించిన ప్రకారం చేసి గాడిదను దాని పిల్లను తోడుకొని వచ్చి వాటి మీద బట్టలు వేయగా ఆయన బట్టల మీద కూర్చుండేది. జన సమూహములు అనేకులు దారి పొడుగున బట్టలు పరిచి, కొందరు చెట్ల కొమ్మను నరికి దారి పొడుగున పరిచింది. జన సమూహంలో ఆయనకు ముందు వెళ్ళుచుండిన వారు, వెనుక వచ్చుచుండిన వారు, దావీదు కుమారునికి జయము, ప్రభు పేట వచ్చేవాడు సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేయుచుండిరి. జయము అనడానికి పుట్టినోట్లో ఏమున్నది? హోసన్నా అంటే జయము, జయము, జయము. ఇక్కడ చూసాం. జన సమూహంలో ముందు వెళ్ళుచుండిన వారు, వెనుక వచ్చుచున్నటువంటి వారందరూ కూడా ఏమని ప్రభువుకు చెప్తూ ఉన్నారు? ఇక్కడ చూస్తున్నాము. దావీదు కుమారునికి జయము, ప్రభు పేట వచ్చేవాడు స్తుతింపబడును గాక, సర్వోన్నతమైన స్థలములలో. ఆ రోజు యేసు క్రీస్తు ప్రభువు భూమి మీద నరవతారిగా ఈ లోకానికి వచ్చినప్పుడు దేవదూతలు, గొల్లలు ఏమని పొగిడినారు యేసయ్యను? సర్వోన్నతమైన స్థలములలో దేవునికి, భూమి మీద తనకి ఇష్టమైనటువంటి వారికి సమాధానం. ఇక్కడ చూస్తున్నాము. సర్వోన్నతునికి ఏమి కలుగుతుందంట? దేనిని బట్టి చేయము? ఆయన గాడిద పిల్ల మీద వెక్కినాడు. ఎందుకొరకు అంటే మన జీవితంలోనికి. ఇక్కడ చెప్తారు కదా, గాడిద దేనికి సాదృశ్యము అంటే మనకు సాదృశ్యం. ఎప్పుడైతే మన జీవితంలోనికి ఆయన వచ్చి ఉన్నాడో మనకు ఏమి కలిగేదిగా ఉంటూ ఉన్నది అంటే మన జీవితమే అద్భుతమైనటువంటి జయకరమైనటువంటి జీవితంను ప్రభువు దయచేసేటువంటి వాడుగా ఉంటున్నాడు. హల్లెలూయా. మనం చూస్తున్నాం. ఒక గాడిదకు ఘనత ఏ మాత్రం కూడా లేదు. ఎవరైనా ఏమైనా మాట్లాడినట్లయితే ఎందుకు గాడిద మాట్లాడినట్లు మాట్లాడతాం, ఎందుకు గాడిద అడిచినట్లు వస్తాం, ఎందుకు గాడిద పొరలాడినట్లు పొరలాడతాం, ఎన్ని మాటలు గాడిని బట్టి మనము తిడుతూ ఉంటాం. అయితే చూడండి, ప్రభుకు ఏది కావాలి? ఏది కావాలి అంటే గాడిద లాంటి స్వభావం ఉన్నటువంటి మన స్వభావం మార్చడానికి ప్రభువు మనల్ని ఎన్నుకున్నాడు. హల్లెలూయా. గాడిదకు లోకంలో ఘనత లేదు, గుర్తింపు లేదు. ఎప్పుడైతే ప్రభు దాని మీద వెక్కినాడో ప్రియులారా, వెనుకున్నవారు ముందున్నవారు, వెనుకున్నటువంటి వారు ముందున్నటువంటి వారు దాన్ని విచిత్రంగా మంచిగా కూడా డెకరేషన్ చేసి దానికి మట్టలు పట్టుకొని పాటలు పాడుతూ ఊరేగిస్తున్నారు. యేసు ప్రభు దాని మీద వెక్కిన దానిని బట్టి గాడిదకు ఏమొచ్చింది? అంతవరకు వీధిలో వాకిట ముందు కట్టబడినప్పుడు దానికి ఘనత ఉందా? ఎప్పుడు ఘనత వచ్చింది? యేసు క్రీస్తు ప్రభు దానిని ఎప్పుడైతే ఎక్కినాడో, దాని మీద కూర్చున్నాడో, అప్పుడు గాడిదకి ఏమొచ్చింది? అప్పుడు దానికి ఏమొచ్చింది? మన జీవితంలో ఇంతవరకు ఘనతలు మనకు లేవు. మన జీవితం అంతా ఒకలాగా గడిచిపోయిందేమో. అయితే యేసు క్రీస్తు ప్రభు మనలోనికి వచ్చినాడు కాబట్టి ప్రభువుని బట్టి మనకు ఏమున్నది అంటే గొప్ప ఘనత. హల్లెలూయా. హల్లెలూయా. అక్కడ చూస్తున్నాం జన సమూహాలంట, వెనుకున్నవారు ముందున్నటువంటి వారు. ఇక్కడ చూడండి, అందరూ కూడా ఏమని ఆయన పొగుడుతూ ఉన్నారంటే 14వ వచనం చదవండి. కుంటివారును దేవాలయములో ఆయన యుద్ధకు రాగా ఆయన వారిని స్వస్థపరచెను కాగా
ప్రధాన యాజకులను శాస్త్రులను ఆయన చేసిన వింతలను దావీదు కుమారునికి జయము అని దేవాలయములలో కేకలు వేయించున్న చిన్నపిల్లలను చూచి కోపముతో మండిపడి, వీరు చెప్పుచున్నది వినుచున్నావా అని ఆయనను అడిగిరి. అందుకు యేసు, వినుచున్నాను. బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు నోట స్తోత్రము సిద్ధింపజేసితివి అను మాట మీరెన్నడూ చదవలేదా అని వారితో చెప్పి. హల్లెలూయా. ఇక్కడ చూస్తున్నాం చూడండి ప్రియులారా, ఎవరెవరు దావీదు కుమారునికి జయం అని చెప్తున్నారు? బాగుపడినటువంటి వారు, కుంటివారు, కుంటితనం నుండి బాగుపడినటువంటి వారు ప్రభువుని ఏమని చెప్తున్నారు? సమూహాలు వెళ్తున్నాయి కదా, ముందా సమూహమే, వెనుక సమూహమే, ప్రక్కన అంతా వెళుతున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా దావీదు కుమారునికి జయము, దావీదు మనమంతా కూడా చెప్తాం, దావీదు కుమారునికి, దావీదు కుమారునికి, దావీదు కుమారునికి, దావీదు కుమారునికి సర్వోన్నతమైన స్థలములలో, సర్వోన్నతమైన స్థలములలో జయము, 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 జయముంది, 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 మనకు జయముంది, 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 మనకు జయముంది, జయముంది, జయముంది. హల్లెలూయా, 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 హల్లెలూయా. జయము ఎప్పుడంటే ప్రభువు మనలో ఉన్నటువంటి దానిని బట్టి మనకు ఏమున్నదంటే, ఇంతవరకు మనము దేనిని జయించలేకపోతూ అపజయాల కూడా మనం వెళ్తూ ఉన్నాము పిల్లరా. ఈరోజు నిజముగా అయ్యా నీవు నాలోనికి, నా హృదయంలోనికి, నా జీవితంలోనికి, నా కుటుంబంలోనికి నీవు రా నాయనా అని హృదయపూర్వకంగా మన ప్రభువుని మనము ఆహ్వానించినట్లయితే ఇంతవరకు చూసినటువంటి అపజయములను మనము చూడము, కానీ మనం ఏమి చూడబోతాము అంటే అన్ని విషయాలలో మనము జయము చూడబోతాము. హల్లెలూయా, హల్లెలూయా. రోమా పత్రిక 8వ అధ్యాయము 36వ వాక్యాన్ని మనము చదువుకుందాం పిల్లలు. ఆమేన్. మనలను ప్రేమించిన వాని ద్వారా మనకు వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాము. హల్లెలూయా. వేటిలో మనం అత్యధికమైన విజయం పొందుచున్నాము? శ్రమలలో మనం దేనిని పొందుచున్నాం? సంఘమంతా చెప్పాలి, జయము, అత్యధికమైన విజయం. శ్రమలలో మనం దేనిని పొందుతున్నాం? ఎవరి ద్వారా? ఎవరి ద్వారా? యేసయ్య ఎక్కడ ఉండడం ద్వారా, వెలుపడం ఉంటే మనకు జయమా? మన హృదయంలో యేసుక్రీస్తు ప్రభు ఉన్నట్లయితే మనకు యేసుక్రీస్తు ద్వారా జయము, కానీ మన ద్వారా, మన జ్ఞానం ద్వారా మనకు జయము కలిగేది కాదు. అందుకోసమే పౌలు గారు చెప్తున్నారు, శ్రమలలో మనకేమున్నది? శ్రమలలో మనకేమున్నది? బాధలలో మనకేమున్నది? చెప్పాలి ప్రతి ఒక్కరు నోరు తెరిచి చెప్పినట్లయితే మీ శ్రమలు, పటాపంచాలు, మీ బాధలు, మీ కన్నీరు, మీ కష్టాలన్నీ కూడా తొలగిపోవడానికి పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి మన మధ్యలో ఉంటున్నది. బాధలలో మనకేమున్నది? హింసలలో మనకేమున్నది? కరువులో మనకేమున్నది? వస్త్రహీనతలో మనకేమున్నది? ఉపద్రవములలో మనకేమున్నది? ఖడ్గముల మధ్యలో మనకేమున్నది? జయము, 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 జయము. అందును బట్టి పిల్లారా, జన సమూహాలు ముందున్న వారు, వెనుకున్నటువంటి వారు, శాస్త్రులు, పరిసయ్యులు మందిరాలలో దేవుని యొక్క వాక్యాన్ని వింటూ ఉన్నటువంటి ఆ యొక్క శాస్త్రులు, పరిసయ్యులు కూడా యేసు ప్రభుని చంపాలని ఆలోచించినటువంటి వారు కూడా చెవులు నిద్రించుకొని, ఏమి దావీదు కుమారుడికి జయము, ప్రభు పేరిట వచ్చువాడు స్తుతింపబడుగాక, సర్వోన్నతమైన స్థలములలో జయముని ఎవరెవరు చెప్తున్నారు? పిల్లలు,
పసిపిల్లలు, స్త్రీలు, పురుషులు, వృద్ధులు ప్రతి ఒక్కరు కూడా ఏం చేస్తా ఉన్నారంట? ఏం చేస్తున్నారు? జయము జయము జయమని జయమును ఘోషిస్తూ ఉన్నారు. పిల్లలు ఎప్పుడైతే జయాన్ని ఘోషిస్తూ ఉన్నారో వారి మధ్య చెల్లించిన ఏ పిల్లలు కూడా ఈ విధంగా 8వ కీర్తనలో మనం చూసుకున్నట్లయితే లేఖనాలు ప్రభు రాకడ మునుపే ఆయన ప్రవచించినటువంటి ప్రవక్తల ద్వారా పలుకుని లేఖన భాగాలు ఇక్కడ నెరవేర్చబడుతూ ఉన్నాయి. అక్కడ ఏమని రాయబడింది? బాలుర యొక్కయు హల్లెలూయా కదా, బాలుర యొక్కయు చట్టి బిడ్డల యొక్కయు స్తుతులమును దుర్గమును స్థాపించారు. పిల్లలు చూస్తున్నాము, దేవుడిని స్తుతిస్తూ ఉన్నాం. దేవుని పిల్లలు, పెద్దలు ప్రతి ఒక్కరు కూడా అక్కడ చూస్తున్నాము. గుడ్డివారు, గుడ్డివారు, చనిపోయినటువంటి వారు, బాగుపడినటువంటి వారు, స్వస్థత పొందినటువంటి వారు ప్రతి ఒక్కరు కూడా యేసుక్రీస్తు ప్రభు గాడిద మీద ఎక్కి వస్తూ ఉంటే వారందరూ కూడా ఉల్లాసంగా, ఉత్సాహంగా, సంతోషంగా ప్రభు నామమును మహిమపరుస్తూ ఉన్నారు. దావీదు కుమారునికి జయము, దావీదు కుమారునికి జయము, దావీదు కుమారునికి జయము జయము జయమని పలుకుతూ ఉన్నారు. హల్లెలూయా హల్లెలూయా. పిల్లరా, ఎప్పుడైతే మనము ఆ యొక్క మాటలు మనం పలుకుతున్నామో దేవుని యొక్క వాక్యము ఎక్కడ ఉండాలి? మందిరంలో ఉండాలి, బైబిల్లోనే ఉండాలి. ఎక్కడ ఉండాలి దేవుని వాక్యము? చెప్పాలి. దేవుని వాక్యం ఎక్కడ ఉండాలి? నా నోట, నా యొక్క, నా హృదయములో, నా నోట, నా యొక్క, నా హృదయములో. ఇవి ఎప్పుడైతే జయమును ఘోషిస్తావో నీవు జయమే కాదు అత్యధికమైన విజయాన్ని పొందుకుంటావు. పౌలు గారు శ్రమలలో, హింసలలో, చెరసాలలో, ఉపద్రవాలలో, సముద్రాలలో ఉన్నాడు. వాటన్నిటిపైన జయం వచ్చిందే లేదా? ఎవరి ద్వారా? యేసుక్రీస్తు ప్రభు ద్వారా జయం పొందుతున్నారు. పిల్లరా, అందుకోసమే ప్రభువు మనకు అత్యధికమైనటువంటి జయమును మనకు ఇవ్వడానికి ప్రభువు మనకు జయముకై మనము పిలువబడినటువంటి వారు, ఆశీర్వాదానికై పిలువబడినటువంటి వారు, సమాధానానికై పిలువబడినటువంటి వారు. మన జీవితంలో ఏది లేదో దాన్ని మనము ఎవరి ద్వారా పొందుకోగలము? లోకం ఇచ్చినట్లయితే అది తాత్కాలికంగా ఉంటుంది. ప్రభు ద్వారా పొందుకుందామంటే శాశ్వత కాలం మనకు అందుకుండేదిగా ఉంటుంది. హల్లెలూయా హల్లెలూయా. అందుకని పిల్లల మనమందరం కూడా జయమును ఘోషిస్తాం. ఇంతవరకు మన జీవితాలలో అనేక సంగతులు ప్రార్థిస్తూ ఉన్నాము, కానీ జయమును మనము చూడలేదు. చూసి ఉన్నాము, దేవుని నామానికి మహిమ. ఇంకా కొన్ని విషయాలు మనం చూడలేక ఉన్నట్లయితే మనం ప్రభు పేట మనము జయముందని పలుకుతాము. ప్రభు మనకు దేనిని అనుగ్రహించేటువంటి వాడుగా ఉంటున్నట్టే జయం. అందుకు బట్టి జన సమూహాలన్నీ కూడా ఏం చేస్తుందంటే దావీదు కుమారునికి, గట్టిగా చెప్పాలి, దావీదు కుమారునికి, సర్వోన్నతమైన దేవునికి ప్రభు పేట వచ్చువాడు స్తుతింపబడునుగాక. జయము 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 చెబుతూనే ఉన్నారు. జయము అనేటువంటి పదంలోకి ఏమని అర్థం అంటే హోసన్నా. హల్లెలూయా హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దావీదు తనయా హోసన్నా, యూదుల రాజా యేసన్నా. దావీదు తనయా హోసన్నా, యూదుల రాజా యేసన్నా. హోసన్నా యేసన్నా, హోసన్నా యేసన్నా. దావీదు తనయా
పిల్లరా, మనం ఇంతవరకు మనం దేనిలో జయాన్ని చూడలేకపోతూ ఉన్నాము. యేసు ప్రభు ఎప్పుడైతే గాడిద మీద ఎక్కినాడు, గాడిదకు ఘనతే కాదు, ప్రజలందరూ కూడా స్తుతిస్తూ ఉన్నారు. నీ జీవితంలో ప్రభువు నీలో ఉన్నదాన్ని బట్టి ప్రజలు ఏం చేయాలి? నీ చుట్టూ ఉన్నవారు, నీ పక్కన ఉన్నటువంటి వారు, మనలో ఉన్నటువంటి యేసు క్రీస్తుని బట్టి ఏం చేయాలి? దేవుని నామాన్ని మహిమపరచాలి. ప్రియులారా, ఇప్పుడు చూస్తున్నాం అదే విషయాన్ని. అందుకు బట్టి మనలో ప్రభు ఉన్నాడు కాబట్టి మనకి ఏమున్నది? మనకు దేని కొరకై పిలువబడ్డాము? జయము కొరకై పిలువబడ్డాము. అందును బట్టి మన జీవితంలో మనం అనేక విషయాలలో నేను ఈ విషయంలో జయము పొందలేకపోతున్నాను. మనం ప్రార్థించే ప్రార్థన ఏ విధంగా ఉంటున్నది అంటే, అయ్యా నాకు సహాయం చెయ్యని చెప్తాము, తర్వాత నీ చిత్తమైతే నాకు ఇవ్వు, లేకపోతే లేదు. నాకు మొన్న ఫోన్ కాల్ వచ్చింది, ఏమేమో మాట్లాడుతున్నాడు. నాకు అప్పుడు యెషయా గ్రంథంలో ఒక మాట గుర్తుకొచ్చింది. ఊర్ధ్వలోకమంతా ఎత్తైనను సరే, పాతాళ లోకమంతా లోతైనను సరే, ప్రభువు మనకు శోధించకూడదు. ప్రభువు దేవుని వాక్యం ఏమని అడుగుడి, వెతుకుడి, తట్టుడి, అడుగు ప్రతి వారికి ఇవ్వబడుతుందే, నా చిత్తమైతే ఇస్తానందే. నీవు ప్రభు ఒక మహిమకరమైన పాత్రగా, ప్రభు ఒక పరిశుద్ధమైన పాత్రగా, ప్రభు ఒక ప్రీతికరమైన వ్యక్తిగా నీవు ఉన్నప్పుడు ప్రభువుకి ఏది కూడా ఇవ్వకుండా ఉండలేడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మన చిత్తాన్ని మనం చేస్తూ అన్నీ కావాలి అంటే అనుగ్రహింపబడడం అసాధ్యం. ప్రభు యొక్క మార్గాలలో, ప్రభు యొక్క త్రోవలలో, ప్రభు యొక్క వాక్యములు, ప్రభు యొక్క ఉపదేశ క్రమములు మనం నడుస్తూ ఉన్నప్పుడు పిల్లరా, మనకు ఏవేవి అక్కరగా ఉన్నావో అవన్నీ కూడా పరలోకమందున్న తండ్రికి తెలిసే ఉన్నవి. నువ్వు అడగక మునిపే ఆయన నీ అక్కర్లు తీర్చేది. నువ్వు అడగక మునిపే ఆయన నీకు ఏది కావాలో ఆయన అనుగ్రహించదు. ఆయన చేతులు, ఆయన గుప్పిడి విప్పబడి ఉన్నది. దేవుని యొక్క వాక్యంలో చూస్తున్నాం, ఆయన గుప్పిడి విప్పి ప్రతి జీవి కోరిక ఆయన ఏం చేసేటువంటి వాడుగా ఉన్నాడంటే తృప్తి పరిచేటువంటి వాడుగా ఉంటున్నాడు. ఆయన కుడి చేతిలో నిత్యము ఏముంటున్నాడంటే సుఖంలో, మన ఇష్టానుసారంగా మన సుఖానుభవంతో మనం జీవిస్తూ ప్రభువుని అడిగినప్పుడు మనం అనేక విషయాల్లో మనం పొందుకోలేము కూడా. ప్రభువులకు ఇష్టంగా శ్రమ అయినా, కరువైనా, హింస అయినా, ఇబ్బంది అయినా, వసైనా, లేకపోయినా ఏది ఏమైనా నీవు నా ప్రభు కొరకు ప్రీతికరమైన జీవితాన్ని జీవించాలి. ఈ శరీరము తాత్కాలికమే, కొద్ది కాలమే. ఈ శరీరము కృషించిన తర్వాత నా ప్రభువు ఒక సదాకాలం ఉండాలంటే శ్రమలను సహించాలి. శ్రమ లేనిదే మహిమ లేదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం, ఎవరి దావీదు కుమారునికి ఏమున్నది? మనకి ఎవరి కుమారులము? యేసు క్రీస్తు యొక్క కుమారులమై, యేసు క్రీస్తు ప్రభు దావీదు యొక్క వంశావళిలో వచ్చి ఉన్నాడు కదా. మత్తయి సువార్తలో మనకి చదివినట్లయితే ఆయన వంశావళి యొక్క క్రమాన్ని మనం చదువుతూ వచ్చినట్లయితే దావీదు యొక్క సంతానంలో నుంచి ఎవరు వచ్చినారు? యేసు క్రీస్తు ప్రభు వచ్చినట్టుగా లేఖనాల్లో మనం చూస్తూ ఉంటున్నాం ప్రియులారా. అందుకు బట్టి ఇప్పుడు మన ప్రభువుని అంగీకరించినటువంటి మనకు ఏమంటున్నామంటే మనం చూస్తున్నాం 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం. చదవండి 19వ వాక్యం. నేను వారిలో సత్యం, ఆమె ఏ విధంగా ఉండాలి చెప్పాలి? ప్రత్యేకముగా వేరు చేయబడిన వారై, ప్రతిష్ఠించబడిన జీవితంలో కలిగిన వారమై ప్రత్యేకముగా ఉండాలి. చదవండి. అపవిత్రమైన దాన్ని ముట్టకుడి, చేయకుడి, మాట్లాడకుడి, నడవకుడి అని ప్రభు చెబుతున్నాడు. నేను మిమ్మును చేర్చుకొందును, మీకు తండ్రినై ఉండును, మీరు నాకు
కుమారులను కుమార్తెలనై ఉండురని సర్వశక్తి గల ఏమని చెబుతున్నాడు? నువ్వు ఎవరో అంటున్నాడా? నువ్వు ఎవరు కుమార్తె ఎవరు కుమారుడు అని చెప్తున్నాడా? ఏమని వాక్యం సెలవిస్తుంది? నువ్వు సర్వశక్తి నుండి దేవుని యొక్క కుమారుడు, దేవుని యొక్క కుమార్తె. అందుకోసం మనం చూస్తున్నాం, మనం ఎవరి పిల్లలము అంటే యేసుక్రీస్తు యొక్క పిల్లలము. హల్లెలూయా, హల్లెలూయా. కదా మనం ఒక పాట పాడతాం, థ్యాంక్ యూ. మనం దేని కొరకై పిలువబడ్డామంటే జయము కొరకై పిలువబడ్డాము అని ఒక పాటలో రాయబడి ఉంటుంది. నీ వారసత్వముకై నా జయము కోరింది పడాలి వారసత్వముకై నా జయము కొంచెమా? హలో, భూమియు దాని సంపూర్ణతయు ఎవరికి అంటే ఆ వారసత్వానికి ప్రభు మనం పిలుచుకుంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకోసమే ప్రియులారా, ఆయన పరలోకమును సమస్త వైభవానికి ఎవరిని పిలిచినాడు? మనకు దానికి ఏమంటున్నాము? హక్కుదారులకు పౌరులమైతున్నాము. తండ్రికి ఏదైతే కలిగి ఉన్నదో ఆ వారసత్వమైనటువంటి కుమారులకు కుమార్తెలకు మాత్రమే అనుగ్రహించబడు. కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ప్రభువులకు ఏదైతే కలిగిన దానికి అందరికీ మనం అందరము వారసులమే. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగుగాక. అందుకే ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాము ప్రియులారా, ఇక్కడ చూస్తున్నాము ప్రగతి అంటే అభివృద్ధి. మనం ఎంత ఏమి చేసినా కూడా మన జీవితంలో అభివృద్ధి పొందలేము. అయితే ఎవరి ద్వారా మనము అభివృద్ధి పరచబడగలము అంటే యేసుక్రీస్తు ద్వారా. అందుకోసం మనం చూస్తున్న 3వ యోహాను పత్రిక 2వ వాక్యంలో, ప్రియుడా, నువ్వు ఆత్మలో వర్తించిన ప్రకారం నువ్వు అన్ని విషయంలో సౌఖ్యముగా క్షేమముగా అభివృద్ధిలోను ఆశీర్వాదంలోను జయకరమైనటువంటి జీవితంలోను నీవు ఉంటావు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అందుబట్టి పిల్లల మన జీవితంలో జయము అనేది, అద్భుతము అనేది మనంతకు మనము ఏది కూడా
చేయలేము, చేసుకోలేము. ఎవరి ద్వారా జయం వస్తుంది? ఎవరి ద్వారా జయం వస్తుంది? ఆయన సమస్తము సృష్టించినటువంటి సృష్టికర్త, సమస్తము పైన ఆధిపత్యము అధికారం నుండి ప్రభువు వలన మనకు అన్నిటిలో ఏమున్నది? అన్నిటిలో మనకి ఏమున్నది? అన్నిటిలో ఏమున్నది కదా? మన పిల్లలకు ఉద్యోగాలు లేవు. అయితే నిరుద్యోగంలో మనకి ఏమున్నది? చెప్పాలి మీరు, ఏమున్నది అంటే మన పిల్లలకు దేవుడు ఏమిస్తాడు? మనలో కూడా పని కావాలి, ఉద్యోగాలు కావాలి అనేటువంటి ఏమొస్తుంది? ఏమొచ్చేదిగా ఉంది? ఆర్థిక సమస్యల పైన ఏముంది? అప్పుల పైన ఏముంది? జయం. అంత మాత్రమే కాదు, మీరు ఏ చిన్న పనే కానీ, గొప్ప పనే కానీ, కూలీ పనే కానీ, వాటి అన్నింటిలో కూడా నీకు ఏమున్నది? ఏమున్నది? చిన్న వ్యాపారం కదా అని మనం అనుకుంటాం. కానీ చిన్న వ్యాపారాన్ని దేవుడు ఒక మాట సెలవిస్తున్నాడు, మొదట నీ స్థితి కొద్దిగా ఉండినను తుదకు నీవు మహాను. ఎట్లా అయితామంట చదవండి ఆయన 8:6 యోబు గ్రంథం. అక్కడ చూస్తాం, సర్వశక్తుడైన దేవునిని జాగ్రత్తగా వెతకాలి, యథార్థవంతులమై ఉండాలి, పవిత్రులమై ఉండాలి, నిర్దోషమై ఉండాలి. అప్పుడు ప్రభు అంటున్నాడు, బిడ్డ ఈ 4 క్వాలిఫికేషన్స్ నీలో ఉన్నాయి. అందును బట్టి నేను నీ యందు శ్రద్ధ నిలబెడతాను. నేను నీ యందు శ్రద్ధ నిలబెట్టి నీ నీతికి తగినట్టుగా, నీవు నన్ను వెతుకుతున్నావు దానికి తగినట్టుగా, నువ్వు పవిత్రుడమై ఉన్నావు దానికి తగినట్టుగా, నువ్వు యథార్థవంతుడమై ఉన్నావు దానికి తగినట్టుగా, నువ్వు నిర్దోషమై ఉన్నావు దానికి తగినట్టుగా నేను ఏం చేస్తాను అంటే నీ నివాస స్థలములను అంటే మనకు జయం ఉందా? అపజయం ఉందా? ఏమున్నది? వ్యాపారాలలో ఏమున్నది? వ్యాపారాలలో ఏమున్నది? నర్సీ వ్యాపారాలలో ఏమున్నది? పాల పాలలో పాడి అమ్మే విషయాలలో ఏముంటున్నది? ఆశీర్వాదం, జయము జయము జయము. కొంతమంది భక్తులు కాదుతున్నారు, ఆ త్రాగుడు పైన మనకి ఏమున్నది? జయం ఉన్నది ప్రతి పరిస్థితికై. అందుకోసమే ప్రభు అక్కడ జనులు చెప్తున్నారు, ఏమని చెప్తున్నారు? నిశ్చయముగా ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి నీ నివాస స్థలములను వర్ధిల్లచేయు. ప్రియులారా, అందుకు బట్టి దేవుని ప్రజలమైన మనకు దేవుని రక్తము చేత కడగబడినటువంటి మన జీవితంలో మనకు ఏది కావాలి అంటే మన జీవితంలో పరిశుద్ధత, యథార్థత, నిర్దోషత్వము అనేది చాలా అవసరం. అందుకని మన జీవితం ఎప్పుడైతే ప్రభువుల మనం జీవించడానికి ఏం చేయాలంటే, ప్రభు నన్ను జీవనే మార్చేయను, నన్ను నీలోకి రూపాంతరపరిచేయను, నీ పరిశుద్ధత నాకు దయచేయన అని ప్రతిరోజు కూడా ప్రభు సన్నిధిలో మనం వేడుకునేటువంటి వారిగా ఉండాలి. ఇక్కడ మనం చూస్తున్నాము, మనకు దేని కొరకు పిలువబడినటువంటి వారము? దేని కొరకు పిలువబడినటువంటి వారము? ఆశీర్వాదం. అంత మాత్రమే కాదు, ఇప్పుడు చూస్తున్నాము ఇంకా అనేక విషయాలు మన మీద వెళ్ళినట్లయితే, వాక్యాన్ని చూసుకున్నట్లయితే, మీలో గొడ్డుతనము ఉండనే, ఆడవారిలోనే కానీ, మగవారిలోనే కానీ, పశువులలోనే కానీ, మందలలోనే కానీ నీకు కలిగిన దాంట్లో గొడ్డుతనం ఉండదు అంటే మన యొక్క గొడ్డుతనం పైన మనకు ఏమున్నది? ఏమున్నది? జయము జయము. ఈ జంతువు ప్రతిరోజు కూడా నా గర్భము ఫలించింది, నా గర్భము ఫలించింది, నా గర్భము ఫలించింది. ప్రభు ఆ రోజు ప్రభు నువ్వు ఆదాము అవ్వలు తండ్రి చేయక మునుపేటైనా తండ్రి, నువ్వు 6వ రోజునైతే మనిషిని చేయాలని అనుకున్న దినమే తండ్రి, నువ్వు అంటున్నా మీరు ఫలించి అభివృద్ధి చెంది భూమిని నిర్మించమన్నావు. ప్రభు నేను ఫలిస్తాను, నేను అభివృద్ధి చెందుతాను, నా సంతానం భూమి మీద నిల్చుంటుందని విశ్వాసము చేత చెప్పాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని మన జీవితంలో ఎక్కడ కూడా నిరాశ అనేది మన జీవితంలోనికి మనము రాని అనే మన జీవితంలో ఉండాలి. నేను ప్రభువును నమ్మి ఉన్నాను,
నేను ప్రభు నన్ను విశ్వసించి ఉన్నాను, ప్రభు నన్ను ఆశీర్వాదానికి పిలిచినాడు, ప్రభు నన్ను పరిశుద్ధుడిగా ఉండడానికి పిలిచినాడు, ప్రభు నాకు జయం ఇవ్వడానికే కదా పిలిచినాడు. అందుకోసం మనం ఒక పాట పాడుతుంటున్నాం. ఉన్నతమైన మార్గములో ప్రగతి పథమున ఇష్టమైన ఈవులనిచ్చి శ్రేష్ఠులతో నన్ను చేర్చినావా నా యేసయ్యా, నా యేసయ్యా, నన్ను చేర్చినావా నా యేసయ్యా, నా యేసయ్యా, నన్ను చేర్చినావా నా యేసయ్యా. ఉన్నతమైన ప్రగతి పథమున జగదుత్పత్తి ముందే నన్నెన్నుకున్నావు, ప్రభుతో నన్ను నడిగినావు. జగదుత్పత్తి ముందే నన్నెన్నుకున్నావు, నీ రక్తముతో నన్ను నడిగినావు. ఆశీర్వాదముకు నా యేసయ్యా, నా యేసయ్యా, ఆశీర్వాదములకు వారసుని చేశావు. నా యేసయ్యా, నా యేసయ్యా, ఆశీర్వాదములకు వారసుని చేశావు. నా యేసయ్యా, నా యేసయ్యా, జయ జీవితం, జయ జీవితమును నాకిచ్చినావు. నా యేసయ్యా, నా యేసయ్యా, జయ జీవితమును నాకిచ్చినావు. నా యేసయ్యా, నా యేసయ్యా, సియోనులో నన్ను స్థాపించినావు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు మనకి ఏమి ఇచ్చేవాడు? అందును బట్టి మన జీవితంలో వాక్యానికి అనుగుణంగా మనం మాట్లాడాలి. వాక్యానికి విరుద్ధంగా మాట్లాడకూడదు. మన పిల్లల విషయంలో మనం అంటే నీకెప్పుడు పెళ్ళి అవుతుంది కాదు అంట. ఎందుకు కాదు? ఏ కారణాలు ప్రభు ఏమి చేసేవాడుగా ఉంటున్నాడు? నీకు నాకు పెళ్లి చేయలేదా? యేసయ్యా పెళ్లి కాదని చెప్పడం నీవెవరు, నేనెవరు? పెళ్లి కాని అందరికీ కూడా నా దేవుడు ఈ సంవత్సరంలో పెళ్లిళ్ళు చేయగా, వివాహ విషయంలో నా దేవుడు అధికమైన సేవలను దేవుడు దయచేయగా. అలాగే ప్రభు కొరకు కనిపెట్టండి, ప్రభు కొరకు ప్రార్థన చేయండి, మోకరించండి, ఏడండి. దేవుడు అద్భుతంగా అనుగ్రహించేటువంటి వాడు. మనుషులు ఇస్తే, మనుషులు చూపిస్తే కొద్ది వరకే. మనకు స్థితికి తగినంతగా వీళ్ళైతే సరిపోతారు, కూలి చేసే వాళ్ళైతే సరిపోతారు, ఆటో తోలే వాళ్ళైతే అంట. కానీ నా దేవుడు శ్రేష్టమైన ఈవులనిచ్చి శ్రేష్ఠులతో కూడా పనికిమాలినటువంటి వాడిని చేర్చేటువంటి వాడుగా ఉంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువు గొప్పవాడు, ఆయన అధిక శక్తి సంపన్నుడు. మన ప్రభు చెప్తున్నాడు, దావీదు కుమారునికి సర్వోన్నతమైన స్థలములలో ప్రభు పేట వచ్చువాడు స్తుతింపబడును గాక. అందును బట్టి పిల్లరా, మన ప్రభు ద్వారా మనకు ఏమున్నది అంటే జయం. మన ప్రభు మనలో ఉన్నాడు కాబట్టి మనం యేసుక్రీస్తు ద్వారా ఇంతవరకు ఏ విషయాల్లో జయమును చూడలేకుండా, ఆశీర్వాదాన్ని పొందలేకుండా, సమాధానకరమైన జీవితం చేయలేకోకుండా మనం ఉన్నామో, ఈ రోజు ప్రభు అంటున్నాడు, బిడ్డ నేను నీలో ఉన్నా, నువ్వు ఏ మాత్రము కూడా భయపడవద్దు, నేను నీకు జయాన్ని అనుగ్రహించేటువంటి వాడుగా ఉంటున్నాను. మరొక లేఖన భాగాన్ని మనం చూసుకుందాం. యోహాను సువార్త 12
12వ అధ్యాయము 12-13 వాక్యం. మరునాడు ఆ పండుగకు వచ్చిన బహుజన సమూహము యేసు యెరూషలేమునకు వచ్చుచున్నాడని విని ఖర్జూరపు మట్టలు పట్టుకొని నాన్న 10వ వాక్యం చదవండి. అతన్ని బట్టి యూదులలో అనేకులు తమ వారిని విడిచి యేసునందు విశ్వాసం ఉంచుటకుగా ప్రధాన యాజకులు రాజులను కూడా చంపన ఆలోచన చేసిరి. మరునాడు ఆ పండుగకు వచ్చిన బహుజన సమూహము యేసు యెరూషలేమునకు వచ్చుచున్నాడని విని ఖర్జూరపు మట్టలు పట్టుకొని ఆయన ఎదుర్కొని పోయి, జయము ప్రభువు పేరిట వచ్చుచున్న ఇశ్రాయేలు రాజు స్తుతింపబడుగాక అని కేకలు వేసింది. సీయోను కుమారి భయపడుతూ, ఇదిగో నీ రాజు గాడిద పిల్ల మీద ఆశీనుడై వచ్చుచున్నాడు అని రాయబడిన ప్రకారం యేసు ఒక చిన్న గాడిదను కనుగొని దాని మీద కూర్చుండెను. హల్లెలూయా. 17వ వాక్యం చదవండి. ఆయన లాజరును సమాధిలో నుండి పిలిచి మృతులలో నుండి అతనిని లేపినప్పుడు ఆయనతో కూడా ఉండిన జనులు సాక్ష్యమిచ్చిరి. హల్లెలూయా. ఇక్కడ చూస్తున్నాం చూడండి, 10వ వాక్యం చూస్తే అతనిని బట్టి యూదులలో అనేకులు తమ వారిని విడిచి యేసునందు, ఎవరిని బట్టి? లాజరును ప్రభు లేపిన దానిని బట్టి ప్రభు నందు విశ్వాసించిన అందును బట్టి యేసుని చంపాలనే ఆలోచన ఉంది అప్పటికి. ఎప్పుడైతే యేసు క్రీస్తు యొక్క ప్రభు యొక్క నామము గణపరచబడుతూ మహిమపరచబడుతుందో లాజరు ద్వారా, లాజరు కూడా చంపాలని ఆలోచన చేశారు. ఆ జన సమూహంలో హోసన్నా జయము, హోసన్నా జయము అనే సమూహంలో లాజరు కూడా ఉన్నాడు. హల్లెలూయా. ఇక్కడ చూస్తున్న మరునాడు ఆ పండుగ వచ్చిన జన సమూహము యేసు యెరూషలేమునకు వచ్చుచున్నాడని విని ఖర్జూరపు మట్టలు పట్టుకొని ఎదుర్కొని పోయి, జయము ప్రభువు పేరిట వచ్చుచున్న ఇశ్రాయేలు రాజు సియోను కుమారి, సియోను కుమారి, అగాపే సంగమా, అగాపే విశ్వాసి, ప్రభు రక్తంతో కడగబడిన బిడ్డ, హల్లెలూయా, హల్లెలూయా, భయపడకుము, ఇదిగో నీ రాజు గాడిద పిల్ల మీద ఆశీనుడై ఉన్నాడు. నీవు నేను చేయు స్తుతుల మీద మన మధ్యలో ఆయన ఏమైనాడు? ఆశీనుడై ఉన్నాడు. కాబట్టి ఆయన ద్వారా మనకేమున్నది? మనకేమున్నది? రోగముల మీద మనకేమున్నది? మరణం మీద మనకేమున్నది? సమస్య మీద మనకేమున్నది? కష్టాల మీద ఏమున్నది? అసమాధానంలో ఏమున్నది? నిరుద్యోగం పైన ఏమున్నది? రక్షణ లేని వారు ఉన్నారు కదా, సాతాను యొక్క కబద్ధ హస్తాల్లో ఉంటున్నారు కదా, వారికి నరకపు యొక్క పొలిమేరలో నుంచి విడిపించబడడానికి వారు దేనికి పిలువబడ్డారు? జయానికి, పరలోక వారసత్వానికి. హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ జయాన్ని, జయములు, జయములు. ఆయన ఎందుకు ఈ లోకం మీద, ఆయన గొర్రె పిల్ల మీద వచ్చి ఉంటూ ఉన్నాడు? ఆయన ఎందుకు గొర్రె పిల్ల మీద తీసుకుని రాబడ్డాడు అంటే పిల్లరా, మన లోక పాపములను మోసుకొని పోయేది దేవుని మన పాపములన్నీ ఆయన మీద మోపబడ్డాయి. ఆయన గొర్రె పిల్లలాగా ఉన్నాడు యేసు క్రీస్తు ప్రభు. నేను దేవుడు కదా మనం కొంచెం వస్తే ఏం చేస్తాం? గర్విస్తాం. హల్లెలూయా, అవునా? అయితే చూడండి, మన ప్రభు అంటారు, ఇదిగో ఈ రాజు సాత్వికుడు. అందుకొస్తే కొండ మీద యేసు క్రీస్తు ప్రభు ప్రసంగం చేస్తూ, సాత్వికులు ధన్యులు వారు భూలోకమును ఎవరు స్వతంత్రించుకుంటారు? వినయ మనస్కులు, సాత్వికులు, తగ్గించుకునేటువంటి వారు. తమ తగ్గింపు ఏం చేస్తుంటే వారు ఉన్నత మట్టాలు ఎత్తేదిగా ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుబట్టి ప్రియులారా, దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాము, ఈ రాజు ఎలాంటి వాడు? సాత్వికుడై ఆయన లోకములో గుర్తింపు లేనటువంటిది, లోకములో హీనమైనటువంటిది ఒక గాడిదను, గాడిద పిల్లలను ఎంచుకొని దాని మీద కూర్చున్న ఎందుకంటే మనకు జయం ఇవ్వడానికి. దాని ద్వారా మనము ఒక పాఠం నేర్చుకొని, నేను కూడా ఈ లోకంలో నేను తగ్గించుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. చూస్తున్న సర్వోన్నతమైన స్థలములలో దేవుడు స్తుతింపబడుగా. కానీ దేవుని యొక్క వాక్యంలో దేవుని యొక్క నామము భూమి మీద ఎత్తి చేయబడాలి. మరి ఎవరి ద్వారా?
మన ద్వారా దేవుని యొక్క నామము మహిమపరచబడాలి. అందుకని మనం చూస్తాం మొదటి సమూయేలు గ్రంథము 2వ సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 11వ వాక్యం నుంచి చదవండి. నీ శత్రువుల మీద నీకు జయమిచ్చి నీకు నెమ్మది కలగజేసి నేను నీకు సంతానమును, ఇక్కడ చూస్తున్నాము, నేను నీకు దేని మీద జయమిస్తాను? నీ శత్రువుల మీద జయమిస్తాను, నీకు నెమ్మది కలగజేస్తాను అని ప్రభు చెబుతూ, నేను నీకు సంతానమును చదవండి అదే రీతిగా నేను అతనికి తండ్రిని అయ్యిందును, అతడు నాకు కుమారుడై. ఈ మాటలు దావీదుతో ప్రభువు నాతాను ప్రవక్త ద్వారా పలికిస్తూ ఉన్నారు. పిల్లల ఇక్కడ చూస్తున్నాము, ఇక్కడ చూసినట్లయితే దావీదు యొక్క సింహాసనం ఏ విధంగా వస్తున్నది? దావీదుకు ప్రభు మందిరాన్ని కట్టడానికి అనుమతి ఇవ్వలేదు. నీ కుమారుని ద్వారా నేను మందిరం కట్టిస్తానని చెప్తూ ఇక్కడ మనం చూస్తున్నాము. పిల్లల దేవుని యొక్క వాక్యంలో మనం చూసినట్లయితే చూస్తున్న అతని 13వ వాక్యంలో, అతడు నా నామము కొరకు ఒక మందిరము కట్టించు, నా నామ ఘనత కొరకు ఒక మందిరము కట్టించును, అతని రాజ్య సింహాసనము నేను నిత్యము నిత్యము 16 చదవండి. నీ మట్టుకు నీ సంతానములు నీ రాజ్యములు నిత్యము స్థిరమగును, నీ సింహాసనము నిత్యము స్థిరపరచబడును అనెను. హల్లెలూయా, హల్లెలూయా. మనం విశ్వసించాలి, మనం మన సంతానము దేవుని సన్నిధిలో మనం నిత్యము స్థిరపరచబడతామనేటువంటి విశ్వాస సహితమైనటువంటి మాటలు పలకాలి. నేను నమ్మినాను, నా పిల్లలు అట్లా ఉన్నారు, వారు నమ్ముతారా లేదా? ప్రభువుకు వాగ్దానం అనుకున్నది. అపోస్తల కార్యంలో మనం చూసుకుంటే 16:32 ఏమని శ్రమిస్తుందంటే, నీవు విశ్వసించే ఎడల నీవు నీ ఇంటి వారును ఏం చేయబడతారు? రక్షింపబడుతురు. హల్లెలూయా. మనం ప్రభువులో విశ్వసించినాము, మనం దేని కొరకై పిలువబడ్డామంటే పరలోక రాజ్యానికి పిలువబడ్డాము. మనము మన సంతతి మన వంశంలో ఆయన ఏర్పరచుకున్నాము. హల్లెలూయా. అందుకని మనము ప్రభు యొక్క పరలోక రాజ్యంలో నిత్య దవడవారు ఆయన సింహాసనం ఎదుట మనం ఉండడానికే మనం పిలువబడ్డారు. ప్రైజ్ ది లార్డ్. అందుకని మనం విశ్వసించాలి, ఆయన దేవుని రాజ్యము స్థిరపరచబడుతుంది. మన మూలకంగా దేవుని నామం ఏం చేయబడాలి? ఏం చేయబడాలి? దేవుని నామము గణపరచబడాలి, దేవుని నామము మన ద్వారా స్తుతింపబడాలి, దేవుని నామము మన ద్వారా మహిమపరచబడాలి. మన ద్వారా దేవుని రాజ్యం మన కుటుంబం నుంచి మన యొక్క రక్త సంబంధికుల కుటుంబం వరకు దేవుని రాజ్యము వ్యాపించాలి, స్థిరపరచబడాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఆ విధంగా ఉండడానికి ప్రభు మనను ఏర్పాటు చేసుకున్నాం. అందువరకు మనం చూసుకుంటున్నాము పిల్లల, శత్రువుల పైన కూడా మనకి ఏమిస్తున్నాడు? అపవాది పైన మనకి ఏమి ఇచ్చినాడు? యేసుక్రీస్తు ప్రభు గురించి మనం శుక్రవారం ధ్యానం చేసేటువంటి వారుగా ఉంటున్నాం. కలవరస్థలో కూడా యేసు ప్రభు మాట్లాడుతున్నాం, మరణమా ఓ మరణమా నీ విజయము ఎక్కడ? ఎక్కడ? యేసుక్రీస్తు ప్రభు మరణకు ముందు ఎప్పుడైతే విరిచి వేసుకున్నాడో, మరణాన్ని జయించి పునరుత్థానంగా తిరిగి లేచినాడు, మనందరికీ కూడా చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే పిల్లల ఆ రోజు గాడిద విప్పబడింది. ఈ రోజు నిన్ను ఎందుకు ఎన్నుకున్నాడు అంటే, నీ ద్వారా
గాడిదలు నీ గ్రామంలో నీ ఇంట వాకిట ఎన్ని కట్టబడ్డాయి ఒకసారి చూడండి. రక్షణ లేకుండా బతకాల చేత తాళ్ళ చేత కట్టబడి ఉంటున్నాయి. వారందరినీ విడిపించడానికి ఆ రోజు ఇద్దరుగా శిష్యులను పంపించినారు. ఈ రోజు నా యేసుక్రీస్తు ప్రభు తన రక్తం చేత కడిగి ఆయన ఏది విశ్వాసం చేత నిన్ను ఆ రోజు యేసుక్రీస్తు ప్రభు అపోస్తలులను ఏర్పాటు చేసుకున్నారు. అపోస్తల తర్వాత ఆయన ఎందుకు ఎవరైతే విశ్వాసం ఉంటారో వారందరూ కూడా శిష్యులు అనబడిరి అని దేవుని యొక్క వాక్యం చదివిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని మన జీవితంలో ప్రభు యొక్క పనిని చేయడానికి మనం ఏ మాత్రం కూడా సిగ్గుపడని అవసరము లేనే లేదు. ఏ విధానంలోనైనా ఏ కోణంలోనైనా మనం దేవుని యొక్క రాజ్య స్వార్థం ఏం చేయాలి? ఎలా చూస్తున్నాము? విప్పండి తోలుకొని, చెప్పండి, విప్పండి తోలుకొని రండి, విప్పండి తోలుకొని రండి. మీరు వెళ్ళండి, చెప్పండి, నడిపించండి. తర్వాత దేవుని కార్యం దేవుడు చేస్తారు. హల్లెలూయా. చెప్పేవంతు మనది, కార్యం చేసేవంతు. ఆ రోజు మాకు స్వార్థ ప్రకటించబడకపోయినట్లయితే ఈ రోజు మీ ప్రభు కొరకు సాక్షులుగా ఉండేవారు. కానీ మనకు ఒక వ్యక్తుల ద్వారా స్వార్థ ప్రకటించబడింది. మన ద్వారా కూడా స్వార్థ ప్రకటించబడడానికి ప్రభువు మనల్ని ఏర్పాటు చేసుకుని ప్రభువు తనకు ఒక సాధనముగా ఒక పాత్రగా ప్రభు మనల్ని ఎంచుకొని ఉన్నారు. హల్లెలూయా. మనము కూడా కట్టబడినటువంటి పాపము చేత, శాపము చేత, రోగము చేత, బంధకాల చేత, దరిద్రము చేత, సమస్యల చేత కట్టబడి వ్యక్తులు ఎంతో మంది ఉన్నారు. వెళ్ళండి, పలకరించండి. వారు కన్నీరు కాలుస్తారు. అయ్యా ప్రభు ఈ సమస్య నుంచి నిరూపిస్తాను, రండి, మందిరానికి రండి అని మీరు చెప్పండి, తోలుకొని రండి. దేవుడు అద్భుతంగా విడిపించేటువంటి వాడుగా ఉన్నాడు. అద్భుతంగా ఆయన ఆశీర్వదించేవాడుగా ఉంటున్నాడు. అద్భుతంగా ఆయన కార్యము చేసేటువంటి వాడుగా ఉన్నాడు. నీ ద్వారా నా దేవుని రాజ్యం స్థిరపరచబడమే కాదు, వ్యాపించబడేదిగా ఉంటున్నది. నీ గ్రామంలో, నీ వీధిలో, నువ్వు ఎక్కడ ఉన్నావు అక్కడ దేవుని యొక్క నామాన్ని గురించి ప్రకటించడానికి నీ నోరు తెలుగు. నా దేవుడు నీ నోట తన పరలోకపు యొక్క వాక్కులు, మాటలు ఉంచబోయేటువంటి వాడుగా ఉంటుంది. ఆ మాటలలో ఏమిటంటే జీవం ఉన్నది, ఆ మాటలలో ఏమిటంటే ఆరోగ్యం ఉన్నది, ఆ మాటలలో ఏమిటంటే ఐశ్వర్యం ఉన్నది, ఆ మాటలలో ఏమిటంటే జయము ఉంటున్నది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఒకప్పుడు మేము కూడా చాలా దరిద్రంలో ఉంది. మా తల్లి గారు, మా తండ్రి గారు అనారోగ్యంలో ఉంది. మాకు ఒక పిలుపు వచ్చారు. డాక్టర్లు అందరూ చేయించి పెట్టినారు కదా, యేసు ప్రభు దగ్గరకు రండి, యేసుక్రీస్తు ప్రభు మీ తల్లి గారిని బాగు చేస్తాడు. మేము ఆ మాటను బట్టి మేము మరొకటి ఏది కూడా ఆలోచించలేదు. మేము వెళ్ళి మా నాన్నగారి దగ్గర, నాన్న అమ్మకు బాగలేదు కదా, మా టీచర్ చెప్పింది ఇక పడ్డానికి ఇట్లా దినకరణ గారు వస్తున్నారంట, అక్కడ వెళ్ళి ప్రార్థన చేసుకుంటే బాగైతుందంట. మా నాన్న నా భార్య బతికితే చాలు అనుకున్నాడు. ఒక మేలును ఆశించి శారీర సంబంధమైనటువంటి దాని కొరకై మా పెద్దమ్మని, మా పిన్నమ్మని అందరినీ తోడుపెట్టి, నన్ను తోడుపెట్టి పంపించడం జరిగింది. నా దేవుడి శరీర స్వస్థతే కాదు, ఆత్మీయ స్వస్థత కూడా. హోసన్నా జయమే, హోసన్నా జయమే, హోసన్నా జయమన్నకే, హోసన్నా జయమన్నకే, హోసన్నా జయమన్నకే, హోసన్నా జయమన్నకే.
నా ప్రభు నిన్ను విడిచిపెట్టాడు. నీ సమస్యకు పరిష్కారాన్ని ఇస్తాడు. ఆయన విమోచనమైనటువంటి కారణాన్ని బట్టి నీ పాప శాపం నుండి, నరక బంధకాల నుంచి ఆయన నిన్ను విడిపించి తన యొక్క పరలోక పట్టణానికి వారసుగా చేసుకోబోతున్నాడు. హల్లెలూయా. పిల్లరా, అనేకులు కట్టబడి ఉంటున్నారు. అనేకులు నరకపు యొక్క పొలిమేరల్లో ఉంటున్నారు. మరణం యొక్క పాశాలు వారిని చుట్టుకొని ఉంటూ ఉన్నాయి. నరకపు యొక్క పాశాలు వారిని అరికట్టుకొని ఉంటూ ఉన్నాయి. అయితే ప్రభు అంటున్నాడు, వెళ్ళండి, కట్లు విప్పండి, తోలుకొని రండి. వెళ్ళండి, కట్లు విప్పండి, తోలుకొని రండి. పిల్లరా, తోలుకొని వచ్చిన తర్వాత యేసు ప్రభు శిష్యులు మాత్రమే ఆ గాడిదకు వెనక ముందు వెనక ఉన్నారా? చెప్పాలి. ఎవరున్నారు? చెవులు మాత్రమే ఉన్నారా? జన సమూహాలు 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 సమూహాలుగా నీవు ఒకరిని రక్షించగా ఒకరి ద్వారా 10 మంది, ఆ 10 మంది ద్వారా 100 మంది, ఆ 100 మంది ద్వారా 1000 మంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజు నుంచి ప్రార్థన చేయాలి. అయ్యా, నన్ను ఏర్పాటు చేసుకుని ఒక ఉద్దేశాన్ని నేను నెరవేరుస్తాను తండ్రి. నాకు కష్టమైన నష్టమైన నేను నీ గురించి ప్రకటిస్తాను. ఎంతమంది ప్రకటించాలని తీర్మానించుకుంటున్నారు? హల్లెలూయా. చేతులు మంచిది. నా ప్రభు మీ చేతులు చూస్తున్నాడు. మీ దగ్గరకు వచ్చిన, మీరు వారి దగ్గరకు వెళ్ళిన ఏ విధానంలోనైనా మీరు ప్రభుని ఏం చేయాలి? పరిచయము. ప్రభుని ఏం చేయాలి? ప్రభుని ఏం చేయాలి? పరిచయం చేసేటువంటి బాధ్యత మనది. వారి సమస్యలో ఉన్నప్పుడు రండి, రండి, మనం వెళ్ళాలి, వారి కట్లు విప్పాలి, తోలుకొని రావాలి. తర్వాత నా దేవుడు కదా, ఆయన సంచరిస్తూ ఉంటే కృత్యవారు ఏం చేయబడ్డారు? చెవిటివారు, మూగవారు, పక్షవాతం చేత బాధపడేవారు, చనిపోయిన వారు, అన్ని రకాలైన ఎట్టి ఈ వ్యాధి, ఆ వ్యాధి, క్యాన్సర్ అని, ఎయిడ్స్ అని, లేదా ఫిట్స్ అని, మరొకటి అన్ని వ్యాధులని నా యేసుక్రీస్తు ప్రభు ఏం చేసినాడు? స్వస్థతనిచ్చినాడు. ఆయన సన్నిధికి వచ్చినటువంటి వారికి దేవుడు అద్భుతమైనటువంటి ఆరోగ్యం, అద్భుతమైనటువంటి రక్షణను, అద్భుతమైనటువంటి నరకం నుంచి విమోచనను దేవుడు అనుగ్రహించినాడు. హల్లెలూయా, హల్లెలూయా. బట్టి పిల్లరా, మనం దేని కొరకైపోయినప్పుడు మనందరం కూడా యేసుక్రీస్తు యొక్క కుమార్తెలను అని సర్వశక్తి గల ప్రభు మనం చెప్తున్నాడు. ఆ ప్రభువే మనకు చెప్తున్నాడు, బిడ్డ, నువ్వు ఏ విషయంలో కూడా నిరాశ చెందొద్దు. నీ శత్రువుల పైన, నీ సమస్య పైన, ప్రతి పైన కూడా నేను చేయిస్తాను, 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 చేయిస్తాను. యేసుక్రీస్తు యొక్క మాటను మనం నమ్ముదాం. ఆయన మాటల యందు మనం విశ్వాసం ఉంచుదాం. మనం ఏదైతే నమ్మినామో, ఏదైతే విశ్వసించినామో అదే మాటలు మనం నోటితో ఏం చేయాలి? చెప్పాలి. ఎప్పుడైతే చెబుతూ ఉంటామో ఆ మాట ఒక రోజు కార్యస్థితిని దాల్చేదిగా ఉంటున్నది. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యానికి విరుద్ధమైనది, వాక్యానికి వ్యతిరేకమైనది కాని మాటలు. ఎందుకంటే ఈ నాలుగుకు అతీతమైనటువంటి శక్తి ఉన్నది. జీవకర్మలు దేని వశంలో ఉన్నవి? అందుకోసం మనం దేన్ని ఉచ్చరించాలి? జీవాన్నే, ఆశీర్వాదాన్నే, మేలునే, క్షేమాన్నే మనం ఉచ్చరించేటువంటి వారిగా ఉండాలి. మన శత్రువే మన ఎదుట ఉంది. మనం దేనిని కోరుకోవాలి అంటే మేలునే కోరాలి. వారిని మనం ఆశీర్వదించేటువంటి వారిగా ఉండాలి. వారిని మనం దీవించేటువంటి వారిగా ఉండాలి. వారు అభివృద్ధి చెందినప్పుడు మనం సంతోషించేటువంటి వారిగా ఉన్నప్పుడు దాని ఫలం కూడా మనం అనుభవిస్తాము. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ కూడా కళ్ళు మూసుకున్నప్పుడు థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. యేసుక్రీస్తు ప్రభు ద్వారా తన యొక్క కుమారుని యేసుక్రీస్తు ద్వారా తన రాజ్యం స్థిరపరచబడింది. ఆ యేసుక్రీస్తు ప్రభు నిన్ను నన్ను మనలను వారసులుగా పిలిచినాడు.
వారసుగా చేసుకొని ఉన్నాను. ఎందుకంటే మన చేయమును కోరేది ఒక వ్యక్తి కాదు పిల్లారా, ఒక నరుడు కాదు. ఎవరు బయటికి వెళ్ళకూడదు, దయచేసి ఎవ్వరు బయటికి వెళ్ళకూడదు. మన చేయమును కోరుతూ ఉండేది దేవాది దేవుడు. చేయమును కోరేవాడు చేయమును అనుగ్రహించేవాడు. నీ వారసత్వముకై నా జయము కోరింది నీ వారసత్వముకై అత్యున్నతమైన సింహాసనమును నాకించుటలో నీకు అత్యున్నతమైన నీవే ప్రధాన ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా నీవే ప్రధాన ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా. Thank you, Jesus, Lord. Thank you, Master. Hallelujah. అవును చూడారా, నిషేధించబడిన యొక్క గొర్రెపిల్ల, బలహీనమైన యొక్క గొర్రెపిల్ల, తృణీకరించబడిన యొక్క గొర్రెపిల్ల, దేవుడు యొక్క గొర్రెలను వాడుకోవడానికి ఇష్టపడ్డాడు. Thank you. గాఢ పిల్లలకు వాడుకోవడానికి దేవుడు ఇష్టపడ్డాడు కదా. థ్యాంక్ యూ జీసస్. అందుకనే యేసు చెప్తా ఉన్నాడు, నీకు గాడిద పిల్ల కట్టబడి ఉంటున్నాయి, వాటిని ఇంటికి తీసుకోవడానికి చెప్పండి. థ్యాంక్ యూ జీసస్. వారు ప్రభు యొక్క మాటకు విధేయత చూపించిన వారే గాడిదలు గాడిదలను యేసు ప్రభు దగ్గర తీసుకురావడం జరిగింది. దేవుడు యొక్క గాడిదలను వాడుకున్నాడు. థ్యాంక్ యూ జీసస్. యేసు ప్రభువుగా వచ్చిన యొక్క గాడిదలకు ఘనత దొరికింది పిల్లరా. థ్యాంక్ యూ జీసస్. ఈరోజు నీవు తృణీకరింపబడిన వ్యక్తిగా ఉన్నావేమో, బలహీనుడుగా బలహీనులుగా ఉన్నావేమో. ప్రభు అంటున్నాడు, నా కుమారుడు నా కుమార్తె, నేను నిన్ను వాడుకుంటాను, నేను నిన్ను వాడుకుంటాను,
నేను నా సాధనంగా ఉపయోగించుకుంటాను అని దేవుని యొక్క హృదయకాల స్థితిలో అని తెలుస్తా ఉన్నాడు. థ్యాంక్ యూ జీసస్ లార్డ్. ఆయనను వాడుకోవడానికి ఇష్టపడతా ఉన్నాడు. నీ బలహీనుడు కాదు, నీవు బలవంతుడు, నీవు పాపివి కాదు. యేసు రక్తంలో కనబడిన పరిశుద్ధుడుగా నీవు ఉంటా ఉన్నావు. నీవు తెలుసుకోవాలి, నేను పాపిని కాదు, యేసు రక్తంలో కనబడిన పరిశుద్ధుడుగా నేను ఉంటా ఉన్నానని. నేను బలహీనుడు కాదు, నా యేసు మూలంగా నేను బలవంతుడను అని నువ్వు తెలుసుకోవాలి కదా. ఎందుకంటే యేసు ప్రభు అని పిలుస్తా ఉన్నాడు. థ్యాంక్ యూ జీసస్. నువ్వు కట్టబడి ఉన్నావా? నీ కట్టబడిన నీ కట్టడు ఆయన తెచ్చివేయడానికి ఈరోజు యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన సిద్ధముగా ఉన్నారు. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. యేసు ప్రభు వారు గాడిద మీద వెళుతున్నప్పుడు అందరూ కూడా జయములు కలుగుతూ ఉన్నారు. గట్టి గట్టిగా కేకలు వేస్తున్నారు పిల్లరా. అవును, ఈరోజు నేను నీవు మనము యేసుక్రీస్తును మోసే గాడిద పిల్లలాగా ఉండడానికి ఇష్టపడితే, ఆయన యొక్క సిలువను మోసుకోవడానికి మనం ఇష్టపడిన వారుగా ఉన్నట్లయితే యేసుక్రీస్తు ప్రభు నీ జీవితంలో, మీ కుటుంబ జీవితంలో ఆయన గొప్ప జయమును గ్రహించేవాడుగా ఉంటా ఉన్నాడు. సాతాను మీద జయమును గ్రహించేవాడుగా ఉంటా ఉన్నాడు. ప్రతికూల పరిస్థితుల్లో ఆయన జయము ఇచ్చేవాడుగా ఉంటా ఉన్నాడు. థ్యాంక్ యూ జీసస్. ప్రతి పరిస్థితుల్లో కూడా ఆయన నీకు జయమును గ్రహించేవాడుగా ఉన్నాడు. ఎందుకంటే జయమును అనుగ్రహించే ఆ యొక్క యేసయ్యను నీవు నేను మనము మోస్తా ఉన్నాము కాబట్టి ఆయన మూలముగా నీకు జయం, నీకు ఉద్యోగంలో జయం, నీకు ఆరోగ్యంలో నీకు జయం, చదువుల్లో నీకు జయం, నీవు చేస్తున్న ప్రతి పనిలో నేను నీకు జయం అనుగ్రహించబోతున్నా దేవుడు మాట్లాడుతా ఉన్నాడు. ప్రభువానికి స్తోత్రాలు. ప్రభు ఈ ఉదయకాల సమయంలో ఈ దాసురాలను అభిషేకించి మాట్లాడిన ప్రతి మాటను బట్టి నిన్నే స్తుతిస్తూ ఈ నామను మహిమపరుస్తున్నాను. అవును తండ్రి, లోకంలో అనేకులు ఆయన బంధకాలలో ఉంటున్నారయ్యా. ప్రభువా, బంధకాలలో ఉంటున్న వాటిని ప్రభువా తండ్రి విప్పడానికి ప్రభువా నీవు మమ్మల్ని ఎదుర్కొన్నావు. ప్రభువా సంఘము, సంఘ బిడ్డలు ప్రభువా ఆయన బంధుత్వంలో ఉంటున్న వారిని విప్పి ఎదురు తీసుకుని వచ్చి వారి జీవితాలలో ప్రభువాని సాధనలుగా వాడబడాలన్నా ప్రభువాని ఆత్మ కార్యాలను జరిగించవలసిన అడుగుతున్నా. ప్రభువా ఇద్దరు శిష్యులకు చెప్పినప్పుడు మారు మాట పలకకుండా పోయి వారు ప్రభువా యొక్క గాడిదలకు కట్టలు విప్పి వారు తీసుకుని వచ్చారయ్యా. అయినా నీకే స్తోత్రాలు. అవునైనా అటువంటి ప్రభువా విధేయత కలిగిన మనస్సులు నాయన, ప్రభువా విశ్వాసము, ప్రభువా ప్రతి బిడ్డకు మీరు అనుగ్రహించారు. ప్రభువా తండ్రి సంఘంలో ప్రతి బిడ్డ కూడా నీ కొరకే బలమైన సాధనముగా వాడబడుటకు మీరు సహాయం చేయవలసిందిగా అడుగుతున్నాము. నీకే స్తోత్రాలు, నీకు వందనాలు చెల్లిస్తూ నీ నామాన్ని మహిమపరుస్తూ ఘనపరుస్తూ యేసయ్య నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం. ఈ సమయంలో మనమందరం కూడా లేచి నిలబడదాం. మనమందరం కూడా అందరూ లేచి నిలబడినట్లయితే పాట పాడుతుండగా మనం తెచ్చిన దశమ భాగాలు, కృతజ్ఞతార్పణలు, కానుకలను మనము దేవునికి మనము సమర్పిస్తాం. దయచేసి అందరూ లేచిపడండి. కానుకలు వేసిన తర్వాత మీరు ఏదైనా స్థలంలో మీరు వెళ్ళి మీ స్థలంలో మీరు కూర్చోవలసిందిగా ప్రభుత్వాన్ని చేస్తాం. అందరూ లేచి నిలబడాలి.
Praise the Lord.